Hello students, today we will discuss 2024 NEET paper. Okay na? మనకి ఓవరాల్గా టోటల్గా 50 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, దాంట్లో ప్రాబ్లమాటిక్ ఎన్ని ఉన్నాయి, థియరీ బేస్డ్ ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి రిడాక్స్ రియాక్షన్ మీద క్వశ్చన్ అడిగాడు. రిడాక్స్ రియాక్షన్స్ ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ స్టాయికోమెట్రీలో ఉంటుంది. ఓకేనా, స్టాయికోమెట్రీలో ఆక్సిడేషన్, రిడక్షన్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్ అండ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ ఉంటాయి. దాంట్లో మనకి 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నాట్ ఏ రిడాక్షన్ రియాక్షన్ అన్నాడు. అంటే ముందు రిడాక్స్ రియాక్షన్ అంటే తెలిస్తే ఈ క్వశ్చన్ 1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ దీంట్లో రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంది మనకి ఇక్కడ రిడాక్స్ రియాక్షన్, రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్. ఓకేనా, అంటే ఏదైనా కెమికల్ రియాక్షన్లో రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ జరిగితే దట్ ఈస్ ద రిడాక్స్ రియాక్షన్. రిడక్షన్ అంటే మనకి ఏంది, ఎలక్ట్రాన్స్ పరంగా చెప్పాలంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, యాటమ్స్ పరంగా చెప్పాలంటే యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్స్ ఈజ్ ద ఆక్సిడేషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ద ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే ఏంటి, యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ద రిడక్షన్. ఓకే కదా, దీంట్లో మనకి డైరెక్ట్ మీకు ఆన్సర్ చెప్పేస్తున్నాను ఇక్కడ. BaCl2 ప్లస్ Na2SO4 gives rise to BaSO4 ప్లస్ NaCl to NaCl. ఓకే కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఎంత ఆక్సిజన్ స్టేట్ మనకి +2, ఇక్కడ కూడా ఎంత మనకి ఆక్సిజన్ స్టేట్ +2 ఉంది. అండ్ సల్ఫర్ క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ 4 × 2 8, 8 × 2 పోతే 6 +6. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ కూడా 4 × 2 8, 8 × 2 పోతే +6. అంటే ఇక్కడ చూడండి, ఏమన్నా ఏదన్నా రియాక్షన్ మనకి ఇక్కడ ఒక ఎలిమెంట్ బోత్ జరిగిందా, అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ జరిగిందా. ఇంకో ఈక్వేషన్ చూద్దాము. H2 + Cl2, H2 + Cl2 గివ్స్ రైజ్ టు 2HCl ఇచ్చాడు. ఇక్కడ హైడ్రోజన్ 0, ఇక్కడ క్లోరిన్ 0, ఇక్కడికి వచ్చేసరికి హైడ్రోజన్ +1 -1. అంటే ఇక్కడ 0 నుంచి +1 వచ్చింది, అంటే ఏముంది, ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి ఆక్సిడేషన్. ఇక్కడ 0 నుంచి మైనస్ వచ్చింది, అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి రిడక్షన్. అంటే ఈ ఈక్వేషన్ మనకి రిడాక్స్ రియాక్షన్. బట్ ఇది అవుతుందా చూడండి, ఇక్కడ ఏమీ జరగలేదు, ఇక్కడ రిడక్షన్ అయిపోయింది మనకి. ఇక్కడ ఆక్సిడేషన్ +2 ఉంది, ఇక్కడ సల్ఫర్ కూడా సేమ్ అలాగే. అండ్ తర్వాత క్లోరిన్ చూడండి, ఇక్కడ Na కూడా సేమ్ అలాగే, ఎటువంటి చేంజ్ ఏం లేదు ఇక్కడ. ఇంకో ఈక్వేషన్ తీసుకుందాము. Zn + CH4 ఇచ్చాడు ఇదే ఈక్వేషన్లో. Zn + CuSO4 గివ్స్ రైజ్ టు ZnSO4 ప్లస్ Cu ఇచ్చాడు. కాపర్ ఇక్కడ జింక్ చూడండి 0, సింగిల్ ఎలిమెంట్ స్టేట్లో ఉంది కాబట్టి 0. ఇక్కడ జింక్ ఎంత +2, కాపర్ ఇక్కడ +2, 0, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇట్లా మనకి 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీంట్లో ఓన్లీ ఇది ఒక ఈక్వేషన్లోనే మనకి ఎటువంటి రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ లేదు. మిగతా అన్ని ఈక్వేషన్స్లో ఏముంది మనకి, ఇక్కడ రిడక్షన్ ఉంది, ఎట్ ఏ టైము ఆక్సిడేషన్ ఉంది. కాబట్టి దీంట్లో దిస్ ఇస్ ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే కదా, ఇది ఫస్ట్ ఇయర్లో స్టాయికోమెట్రీలో చదివితే అర్థమవుతుంది క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఫస్ట్ ఇయర్లోనే. ఇది వచ్చేసరికి మనకి కెమికల్ బాండింగ్లో క్వశ్చన్. కెమికల్ బాండింగ్లో ఆల్రెడీ థియరీ క్వశ్చన్ ఇది డైరెక్ట్గా. మన థియరీలో కూడా చాలా హైడ్రోజన్ బాండింగ్ క్వశ్చన్ 4 మార్క్స్కి చాలా చదువుతాం చాలాసార్లు. దాంట్లో ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇంటర్ మాలిక్యులర్, ఇంట్రా మాలిక్యులర్ అని. ఇంటర్కి అయితే బిట్వీన్ ద మాలిక్యూల్స్, ఇంట్రా అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్. సో దీంట్లో ఏమంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అన్నాడు. ఓకేనా, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఆ ఇంట్రా మాలిక్యులర్ మనకి ఆర్థో నైట్రోఫినాల్ డైరెక్ట్ బిట్, ఇది బుక్లో టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, OH అండ్ NO2 ఈ హైడ్రోజన్కి Nకి. ఓకేనా, దిస్ ఇస్ ద ఇంట్రా విత్ ఇన్ ద మాలిక్యూల్ ఉంది కాబట్టి ఇంట్రా మాలిక్యూల్. ఇంటర్ అన్నప్పుడు 2 బిట్వీన్ ద మాలిక్యూల్స్. HF ఇచ్చాడు, HF, దిస్ ఇస్ ఏమవుతుంది ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అవుతుంది. ఓకే కదా ఇది. అండ్ తర్వాత దీని డైరెక్ట్ ఆన్సర్ ఆర్థో నైట్రోఫినాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆర్థో నైట్రోఫినాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత నెక్స్ట్ ఇదే కెమికల్ బాండింగ్ నుంచి మనకి వెస్పర్ థియరీ టేబుల్ ఉంటుంది. వెస్పర్ థియరీ హైబ్రిడేషన్ అండ్ ఫైండింగ్ హైబ్రిడేషన్ అండ్ జియోమెట్రీ అండ్ షేప్. దాంట్లో కూడా సేమ్ బిట్ ఇచ్చాడు, ఒక 4 కాంపౌండ్స్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్: NH3, BRF5, XGF4,
SF6. ఓకే కదా, ఇవి ఇచ్చాడు. దీంట్లో ఏది దేని షేప్ ఏందని అడిగాడు. ట్రైగోనల్, ప్లేనార్, స్క్వేర్ ప్లేనార్, ఆక్టాహెడ్రల్, స్క్వేర్ పిరమిడల్. మనం థియరీ క్వశ్చన్స్లో కూడా మినిమం ఐపీ చదివినా కొన్ని బిట్స్ చేసి దీంట్లో, ఎందుకంటే SF6 చదువుతాం మనం 4 మార్క్స్కి. PCL5 SF6. SF6 వాట్ ఈస్ ద SF6 షేప్ ఏంటది మనకి? ఆక్టాహెడ్రల్. NH3 అమోనియా ఎప్పుడు చదువుకుండా ఉంటాము. ట్రైగోనల్ పిరమిడల్. ఈ రెండు తెలిసినా ఈ ఆప్షన్ చేసేయచ్చు మనం. ఓకేనా, అదర్వైజ్ ఎస్పర్ థియరీ టేబుల్ ఫాలో అయిపోయినామని ఈ ఆప్షన్ తెలిసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇదే ఫస్ట్ ఇయర్లో మనకి థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అది కూడా వెరీ థియరీ క్వశ్చన్. అది కూడా మనం థియరీ క్వశ్చన్ చేసి చేయొచ్చు, ఎందుకంటే మనకి సిస్టమ్స్ ఉంటాయి. త్రీ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్: ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. మనకి దీంట్లో కూడా కొన్ని థర్మల్ ప్రాసెస్ ఉంటాయి. ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోబారిక్, ఎడియాబాటిక్. ఎడియాబాటిక్ అంటే మనం చాలా చదువుకున్నాం, హీట్ ఎక్స్చేంజ్ చేయదు ఎడియాబాటిక్, నో హీట్ ఈజ్ ఎక్స్చేంజ్. దాని తర్వాత ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్ అక్కడ, ఐసోకోరిక్ వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోబారిక్ ప్రెజర్ కాన్స్టెంట్, అంటే ప్రెజర్ ఏం చేంజ్ కాదు. సో అక్కడ చూసుకున్న ఈ ఆప్షన్ ఈజీ చేసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఎడియాబాటిక్ అంటే ఏం పెట్టుకోవాలి? నో హీట్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అక్కడ, ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ అలాగే ఉంటుంది. ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్ నుంచి చేస్తాం. సో ఇది కూడా థియరీ క్వశ్చన్, ఇది కూడా చేస్తారు థర్మోడైనమిక్స్ నుంచి. అండ్ తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగాడు ఒకటి. ఓకేనా, ఆర్గానిక్ నుంచి క్వశ్చన్ అడిగాడు. దీంట్లో ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చాడు, C6H14 ఇచ్చాడు. ఈ మాలిక్యులర్ ఫార్ములాతో వాడు ఒక కాంపౌండ్ రాశాడు, దాంట్లో 2 టెర్షియరీ కార్బన్స్ ఉండాలని చెప్పాడు. టెర్షియరీ కార్బన్ ఏం తెలుసు మనకి ఆల్రెడీ, ఒక కార్బన్ అటాచ్ విత్ 3 కార్బన్స్ కదా. ఓకేనా, దీంట్లో 2 కార్బన్స్ ఉండే టెర్షియరీ కాంపౌండ్ ఏదని అడిగాడు. ఆల్రెడీ రాయాల్సిన పని కూడా లేదు, వాడే ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ ఐప్యాక్ ఫామ్లో ఇచ్చాడు. మనం ఐప్యాక్ రాయడం వచ్చి టెర్షియరీ కార్బన్ని ఫైండ్ అవుట్ చేయడం వస్తే క్వశ్చన్ చేసినట్టు. ఓకేనా, దీంట్లో ఒక డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాం. ఇక్కడ బ్యూటేన్ 2,3 డైమిథైల్ అన్నాడు. ఇదే స్ట్రక్చర్ 2,3 డైమిథైల్. దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? టెర్షియరీ కార్బన్ ఇదొకటి 2 కార్బన్స్ ఉన్నాయి టెర్షియరీ కార్బన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది కూడా మనకి ఐప్యాక్ నామిక్లేచర్ అండ్ ఐసోమర్ మీద వచ్చేసింది. ఐసోమర్ రాయమని కూడా అడగలేదు, డైరెక్ట్గా ఐప్యాక్ ఇచ్చాడు. దాంట్లో ఎన్ని టెర్షియరీ కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని 2 ఉన్నాయి, ఎన్ని కార్బన్స్ కాంపౌండ్ అడిగాడు. సో ఇదే అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి అలాగే ఫస్ట్ ఇయర్లో సెకండ్ చాప్టర్ ఏముంది మనకి? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. ఓకేనా, క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్లో మనకి వెరీ చిన్న క్వశ్చన్స్ అడిగాడు. చిన్న క్వశ్చన్స్ అంటే అంత చిన్న క్వశ్చన్స్, అది కూడా ఐపీ లెవెల్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఏమడిగాడు ఇక్కడ? అరేంజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ అడిగాడు. ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఏమేమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకుంటాం, మనం ఐపీకి చదువుతూ ఉంటాము. ఫ్లోరిన్ ఒకటి ఇచ్చాడు ఐటమ్, నైట్రోజన్ ఇచ్చాడు, కార్బన్ ఇచ్చాడు, ఫ్లోరిన్, నైట్రోజన్, కార్బన్, ఆక్సిజన్, సిలికా. దీంట్లో ఎటువంటి 2 ఆప్షన్స్ ఇస్తా పెట్టేయచ్చు, అంత దగ్గర ఏమి ఇవ్వలేదు వాడు. ఎందుకంటే చూడండి ఇక్కడ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం మనం ఎన్నిసార్లు చదువుతూనే ఉంటాము. ఫ్లోరిన్ ఈజ్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. సో ఇది వస్తుంది. దాని తర్వాత ఏది రావాలి మనకి ఇక్కడ? ఫ్లోరిన్ తర్వాత ఏమొస్తుంది మనకి? ఆక్సిజన్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? నైట్రోజన్. కార్బన్ అండ్ సిలికాన్లో ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ కార్బన్ అండ్ సిలికా. కార్బన్ ఈజ్ ద మనకి మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, సిలికాన్ ఈజ్ ద లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అవుతుంది మనకి. సో దాని తర్వాత కార్బన్, దాని తర్వాత సిలికా. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కార్బన్ అండ్ సిలికాన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది కూడా సేమ్ వెరీ చిన్న క్వశ్చన్ అసలు. అండ్ తర్వాత అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి మీకు అడిగిన క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగాడు క్వశ్చన్ ఒకటి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి క్వాంటమ్ నెంబర్స్ మీద అడిగాడు. ఇది కూడా థియరీ క్వశ్చన్. ఫస్ట్ ఇయర్లో కనుక మీరు క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్ చదువుకుంటే సిగ్నిఫికెన్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా, అండ్ తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్. వీటిలో సిగ్నిఫికెన్స్ దేనికి? స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చూపిస్తుంది? ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ఇండికేట్ చేస్తుంది, అదే అడిగాడు ఇక్కడ. ఓకేనా, దాని తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చేస్తుంది? సైజ్. అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఏం చేస్తుంది? షేప్. మిగతాది ఏముంది మనకి ఇక్కడ? ఓరియంటేషన్. సో అదే బిట్ సేమ్ ఇక్కడ ఎంఎల్ అడిగాడు, అది కూడా థియరీ బిట్ ఈజీగా చేసేయచ్చు. కాబట్టి ఏంది ఇక్కడ మన ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి ఏ ఆప్షన్ అవుతుంది మనకి ఇక్కడ? ప్రిన్సిపల్కి ఏమవుతుంది? సైజ్ అవుతుంది. అదే అజిముథల్కి ఏమవుతుంది? షేప్ అవుతుంది. ఎందుకంటే L0 స్పెరికల్ ఉంటుంది, L1 డంబెల్, డబుల్ డంబెల్. ఓకే కదా, అట్లా ఈ క్వశ్చన్ కూడా ఈజీ చేసేయచ్చు. అండ్ తర్వాత ఇది కూడా మనకి ఏ చాప్టర్లో? ఇక్కడ మనకి అటామిక్ స్ట్రక్చర్లో క్వశ్చన్ అది.
అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఆర్గానిక్ నుంచి అడిగాడు. ఎంత క్వశ్చన్ అనేది ఎవరైనా చేసేది 10th క్లాస్ బేసిక్ క్వశ్చన్. ఏం జస్ట్ 4 కాంపౌండ్లు ఇచ్చాడు, దాంట్లో సిగ్మా బాండ్స్ పై బాండ్స్ అడిగాడు. అటువంటి తెలియని స్ట్రక్చర్స్ కూడా అడగలేదు మనకి, ఏదో ఆరోమాటిక్ కాంపౌండ్స్ కూడా అడగలేదు, చిన్న స్ట్రక్చర్స్ ఇచ్చాడు. అది కూడా ఫస్ట్ ఇయర్లో మనకి ఆల్రెడీ ఉన్నాయి, హైడ్రోకార్బన్ చాప్టర్ ఉన్నాయి, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్. దాంట్లో కూడా ఈథేన్ అడిగాడు. ఈథేన్ ఏంటి మనకి ఇక్కడ, ఈథేన్ HH అడిగింది కూడా ఇక్కడ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్స్ అడిగాడు. కార్బన్ మధ్య అడిగాడు. ఇక్కడ ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయకపోతే మొత్తం కౌంట్ చేస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. కార్బన్ మధ్య ఉన్న సిగ్మా బాండ్స్ పై బాండ్ని కన్సిడర్ చేయాలి. ఈథేన్లో కార్బన్ మధ్య ఏముంటే ఓన్లీ 1 సిగ్మా బాండ్ అండ్ పై బాండ్స్ 0. ఓకే కదా. దాని తర్వాత ఈథీన్ అడిగాడు. ఈథీన్ అంటే మనకి ఏముంది, ఒక 2 హైడ్రోజన్స్ తగ్గుతాయి అండ్ తర్వాత ఒక పై బాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏముంటాయి మళ్ళీ 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్. తర్వాత ఈథైన్ అడిగాడు. ఈథైన్ అంటే ఏముంది మనకి ఇక్కడ 3 బాండ్స్ ఉంటాయి. 3 బాండ్స్లో 1 సిగ్మా 2 పై. ఇంకొకటి కార్బన్ మాలిక్యూల్ అడిగాడు. C2 మాలిక్యూల్. ఇది మనకు తెలియపోయినా అవసరం లేదు, ఆ 3 ఆప్షన్ చేస్తే పెట్టేయచ్చు. ఓకేనా. కార్బన్ మాలిక్యూల్ మనకి ఆల్రెడీ మీకు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఉంటుంది, బాండ్ ఆర్డర్లో C3 బాండ్స్. దీంట్లో మనకి సిగ్మా బాండ్సే ఉంటాయి, ఓన్లీ పై బాండ్సే ఉంటాయి. ఓన్లీ పై బాండ్సే ఉంటుంది. పై బాండ్స్తో ఉన్న సిగ్మా బాండ్స్ లేకుండా పై బాండ్స్తో ఫామ్ అయిన మాలిక్యూల్ C2 మాలిక్యూల్. ఇది తెలియపోయినా అనవసరం మనకి, ఈ 3 టెస్ట్ని ఆప్షన్ చేసేయచ్చు. ఓకేనా. ఇది కూడా మనకి ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత అదే ఫస్ట్ ఇయర్ నుంచి మనకి బాయిలింగ్ పాయింట్స్ మీద అడిగాడు. బాయిలింగ్ పాయింట్స్ మీద అది కూడా ఫస్ట్ ఇయర్ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్లో వస్తాయి. బాయిలింగ్ పాయింట్ ఏముంటుంది మనకి, మాలిక్యులర్ మాస్ పెరిగినా బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది అండ్ తర్వాత మాలిక్యూల్ యొక్క సర్ఫేస్ ఏరియా పెరిగినా పెరుగుతుంది. ఓకే కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక స్టేట్మెంట్ టైప్ ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చాడంటే N-pentane, ఐసోపెంటేన్ అండ్ నియోపెంటేన్. N-pentane అండ్ ఐసోపెంటేన్ అండ్ తర్వాత నియోపెంటేన్. N-pentane అంటే స్ట్రక్చర్ ఒకటే ఫామ్లో చైన్ ఫామ్లో ఉంటుంది, వరుసగా ఉంటుంది. అండ్ ఐసోపెంటేన్ అంటే ఒక కార్బన్ లింక్ ఉంటుంది. నియోపెంటేన్ అంటే ఒక దగ్గరే ఉంటాయి మొత్తం. అంటే ఎక్కడ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది మనకి, N-pentane ఎక్కువ ఉంది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే సేమ్ మాలిక్యులర్ మాస్, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి N-pentane ఈజ్ ద మోర్ బాయిలింగ్ పాయింట్. కరెక్ట్, వాడు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అది. అండ్ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు. వెన్ బ్రాంచింగ్ ఇంక్రీజెస్ ద మాలిక్యూల్ అటైన్స్ ద షేప్ ఆఫ్ ద స్పియర్. బ్రాంచింగ్ ఇంక్రీజ్ అవుతుంటే మన మాలిక్యూల్ రౌండ్గా ఫామ్ అవుతుంది, స్పియర్ ఫామ్ వస్తుంది. దిస్ రిజల్ట్స్ స్మాలర్ సర్ఫేస్ ఏరియా ఫర్ కాంటాక్ట్ టు డూ విత్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ద స్పెరికల్ మాలిక్యూల్ వీక్, దేర్ బై లోవరింగ్ బాయిలింగ్ పాయింట్. అంటే సర్ఫేస్ ఏరియా తగ్గుతుందంటే ఒక దగ్గరికి వస్తుంటుంది, అట్రాక్ట్ చేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆల్సో తగ్గిపోతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ అండ్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ దాని తర్వాత దీంట్లో కూడా ఇది కూడా మనకి ఏ క్వశ్చన్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ అవుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఎంట్రోపీ మీద అడిగాడు. డెల్టా ఎస్. ఎంట్రోపీ అంటే మనకి ఏం తెలుసు, మనకి ఇక్కడ డెల్టా ఎస్ కదా. డెల్టా ఎస్ ఇప్పుడు పెరుగుతుంది మనకి. ఎంట్రోపీ పెరగడం అంటే ర్యాండమ్నెస్, డిజార్నెస్ పెరగడం. అంటే మాలిక్యూల్ సపోజ్కి ఇప్పుడు ఐస్ మాలిక్యూల్ ఉంది అనుకోండి, వాటర్ ఉంది, ఐస్ ఉంది, వేపర్ ఫామ్లో ఉంది. వేపర్ ఫామ్ ఉన్నప్పుడు మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి దూరంగా ఉంటే డిజార్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంట్రోపీ అనేది గ్యాస్ ఫామ్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత లిక్విడ్లోకి వచ్చాయి కొంచెం దగ్గరగా వస్తుంది, సాలిడ్కి వస్తుంది దగ్గరగా వస్తుంది, కానీ సాలిడ్లో తక్కువ ఉంటుంది ఎంట్రోపీ. కాబట్టి ఇక్కడ కూడా అది తెలిసి పెట్టవచ్చు. లిక్విడ్ ఎవాపరేట్స్ టు వేపర్, అంటే లిక్విడ్ నుంచి వేపర్కి పోయింది అన్నాడు. అప్పుడు ఎంట్రోపీ ఏం కావాలి, ఖచ్చితంగా పెరగాలి. నెక్స్ట్ కరెక్ట్ ఆప్షన్ అది. అండ్ నెక్స్ట్ NaCH CO3 డికంపోజ్ చేస్తే మనకి Na2CO3 వచ్చింది, అంటే సాలిడ్ ఫామ్ వచ్చింది. దాని తర్వాత CO2 గ్యాస్ వచ్చింది. ఎంట్రోపీ ఏ గ్యాస్లో పెరిగింది మనకి, గ్యాస్ ఫామ్ అంటే అర్థమైంది, సాలిడ్ నుంచి గ్యాస్ వచ్చింది, ఎంట్రోపీ పెరిగినట్టే కదా, సేమ్ అది కూడా అలాగే. నెక్స్ట్ ఇది కరెక్ట్ ఆప్షన్ సి. అండ్ తర్వాత Cl2 గ్యాస్ ఫామ్ నుంచి 2Cl గ్యాస్ ఫామ్స్ వచ్చాయి, ఒకటే మాలిక్యూల్ Cl2 నుంచి ఏమొచ్చింది మనకి, ఇక్కడ 2Cls వచ్చాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. ఇక్కడ ఓన్లీ 1Cl మాలిక్యూల్ గ్యాస్ మాలిక్యూల్, బట్ ఇక్కడ 2 ఉన్నాయి విడివిడి ఆటమ్స్. కాబట్టి ఇక్కడ కూడా వాల్యూమ్ పెరిగింది కదా, వాల్యూమ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎంట్రోపీ పెరుగుతుంది. కాబట్టి ACD ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్స్. అండ్ తర్వాత దీంట్లో టెంపరేచర్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్ లోయర్డ్ ఫ్రమ్ 130 to 0 Kelvin. అంటే మరి ఐస్ ఫామ్ అడిగాడు. ఓకేనా, అది తీసేసి డైరెక్ట్ ఇక్కడ ఎంట్రోపీ చేంజ్ ఏం కాదు, ఇంకా తగ్గిపోతుంది. ఇంకా ఐస్ గడ్డ కడుతుందంటేనే ఎంట్రోపీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఇచ్చేది ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ తీసేయచ్చు డైరెక్ట్గా. AC and D ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ తర్వాత అలాగే ఫస్ట్ ఇయర్లో మనకి ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ నుంచి అడిగాడు. మనం చిన్నప్పటి నుంచి 10th క్వశ్చన్ చదువుతున్నాం. సబ్లిమేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, లిక్విడ్ ఇది సాలిడ్ నుంచి ఎవాపరేట్ కావడం.
ఒక కాంపౌండ్లో ఇంప్యూరిటీని సాలిడ్ నుంచి డైరెక్ట్గా ప్యూరిఫికేషన్ అయిపోయింది, దాని ఏ ప్రాసెస్ అని అన్నాడు? సబ్లిమేషన్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్మాల్ క్వశ్చన్. అండ్ తర్వాత ఇంకోటి అయనైజేషన్ ఎంథాల్పీ అడిగాడు. ఫస్ట్ ఇయర్లోనే మళ్ళీ సెకండ్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్లు. ఇందాక ఏమడిగాడు? ఎలక్ట్రోనెగటివిటీ అడిగాడు. ఇప్పుడే క్వశ్చన్ అడిగాడు ఇక్కడ అయనైజేషన్ ఎంథాల్పీ. అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఐపీ మన దగ్గర రెండు దగ్గరే చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఐపీ అన్నప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? సైజ్ తగ్గుతుంది కాబట్టి ఐపీ ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది మనకి అంటే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ దగ్గర చేంజ్ అవుతుంది. అండ్ తర్వాత హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్ దగ్గర చేంజ్ అవుతుంది. సో బోరాన్ ఇక్కడికి వస్తుంది, బెరిలియం ఇక్కడికి వస్తుంది. సో అదే అడిగాడు ఇక్కడ లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. ఓకేనా? సో ఓన్లీ జస్ట్ బెరిలియం ఇక్కడ పెట్టాలి, బోరాన్ ఇక్కడికి వస్తుంది. సేమ్ ఆర్డర్ నైట్రోజన్, కార్బన్, బెరిలియం, బోరాన్, లిథియం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇటువంటి క్వశ్చన్స్, ఎందుకంటే ఇవన్నీ ఐపీలో చదువుతాం మనం. ప్రతి ఒక్కటి ఐపీలో చదివిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఇది కూడా స్టాయికోమెట్రీ. ఫస్ట్ ఇయర్లో స్టాయికోమెట్రీ క్వశ్చన్. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హీలియం యాటమ్స్ అడిగాడు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హీలియం యాటమ్స్. ఎప్పుడైనా యాటమ్స్ కానీ ఒక ఏదైనా ఇచ్చి దాంట్లో మనకి క్వాంటిటీ అడుగుతున్నారంటే నెంబర్ ఆఫ్ మోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోల్ తెలిసి 1 మోల్ అంటే ఎంత మనకి 6.023 × 10⁻23 యాటమ్స్ కదా మనకి. ఒక 1 మోల్ అంటే అంత క్వాంటిటీ కదా. సో మనం అక్కడ నెంబర్ ఆఫ్ మోల్ని ఫైండ్ అవుట్ చేస్తే దాంట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి కలిపి ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 grams ఆఫ్ హీలియం అన్నాడు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంది మనకి ఇక్కడ? 1 minute. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంది మనకి ఇక్కడ? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ ఫార్ములా వేసామనుకోండి. సో అది అక్కడ వస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్లే. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 4 grams ఆఫ్ హీలియం ఇచ్చాడు. 4 grams ఆఫ్ హీలియం అంటే 4/4 ఏనా? ఎందుకు? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 4 grams. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ హీలియం అంతా 4 కదా. సో నెంబర్ ఆఫ్ మోల్ ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. అంటే 1 మోల్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి దీంట్లో? 6.023 × 10⁻23 ఆటమ్స్ ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ 2.27 liters ఆఫ్ హీలియం ఇట్ ఎస్టిఫి. హైడ్రోజన్, హీలియం కూడా అంతే కదా. 2.2 liters అన్నాడు ఇక్కడ. 2.27 liters అన్నాడు. సో మనకి 1 మోల్ అంటే 1 మోల్ ఎంత ఉంటుంది? 22.4 లీటర్ ఉంటుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. సో ఇక్కడ మనకి ఎంత ఉంది? ఇక్కడ 2.27 లీటర్ ఉంది. అంటే ఏం చేస్తాం ఇక్కడ? 2.7/22.4 వేస్తే మనకి 1 మోల్ కానీ తక్కువ వస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా 1 మోల్ కూడా లేదు, 1 మోల్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ 4 moles ఆఫ్ హీలియం. డైరెక్ట్గా ఇక్కడ మోల్స్ ఇచ్చాడు. ఈ మోల్స్ ఎక్స్ వచ్చింది అనుకున్నాము, ఇది 1 కంటే బిలోనే ఉంది ఇక్కడ. ఇంకోటి 4 moles వచ్చింది, ఇది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మోల్. ఇంకొకటి 4U ఆఫ్ హీలియం అన్నాడు. 4U అంటే యాటమ్స్, డైరెక్ట్ యాటమ్స్, 4 యాటమ్స్ ఉన్నాయి అక్కడ డైరెక్ట్. కాబట్టి 4 moles ఆఫ్ హీలియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా స్టాయికోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్. అండ్ తర్వాత ఫస్ట్ ఇయర్ జీఓసీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. జీఓసీలో మనకి స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటన్ ఇచ్చాడు. అది కూడా సింపుల్గా అడిగాడు. మనకి కార్బోకేటన్ స్టెబిలిటీలో ఏముంటుంది మనకి? ఫస్ట్ ఎప్పుడైనా టెర్షరీ, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత ప్రైమరీ. దిస్ ఇస్ ద ఆర్డర్. దీంట్లో మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఫైండ్ అవుట్ చేయడం వస్తే డైరెక్ట్ ఫైండ్ చేయొచ్చు. దీంట్లో ఆల్రెడీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద టెర్షరీ. దిస్ ఇస్ ద టెర్షరీ కార్బన్ ఉంది కాబట్టి టెర్షరీ కార్బోకేటన్ కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్. ఇది కూడా ఫస్ట్ ఇయర్ క్వశ్చన్. అండ్ తర్వాత నెక్స్ట్ అలాగే మీకు స్టాయికోమెట్రీ నుంచి ఇంకో ఎంపిరికల్ ఫార్ములా మీద క్వశ్చన్ అడిగాడు. ఎంపిరికల్ ఫార్ములా అది చూడండి ఒకసారి క్వశ్చన్ ఇక్కడ. ఎంపిరికల్ ఫార్ములా మనం ఆల్రెడీ 4 marks కూడా చాలాసార్లు చదువుకుందాం ఎంపిరికల్ ఫార్ములా మీద. ఓకేనా? ఒక ఎక్స్ కాంపౌండ్ ఉన్నాడు. ఎక్స్ కాంపౌండ్ పర్సంటేజ్ 32% ఇచ్చాడు. అండ్ తర్వాత ఏ కాంపౌండ్ ఎక్స్ ఏ 32% ఇచ్చాడు. మనకి బి వచ్చేసరికల్లా 20% ఇచ్చాడు. సి రిమైనింగ్ అన్నాడు. అంటే 30, 20, 50, 52 అంటే మిగతాదంతా 48 అన్నట్టు. ఇది ఇవ్వలేదు, మనం తీసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ వాడు ఏ మాలిక్యులర్ మాస్ 64 అన్నాడు. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ 64 అన్నాడు. అండ్ తర్వాత బిది 40 అన్నాడు. అండ్ సిది 32 అన్నాడు. ఓకేనా? ఎంపిరికల్ ఫార్ములా చెప్పి ఏం చేస్తాం మనం ఇక్కడ? దాని వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వస్తే ఒక నెంబర్ వస్తుంది, దాన్ని ప్రతి ఒక్క దాన్ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఏముంది మనకి ఇక్కడ 32/64 ఎంత వస్తుంది ఇక్కడ? 0.5. 1/2 అంటే 0.5 వస్తుంది. ఇక్కడ కూడా ఉంది 20/40 అంటే 1/2 అంటే 0.5. ఇక్కడ 48/32
1.5. ఓకే, క్యాలిక్యులేట్ చేయడం 1.5 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కడైనా ఈ ఇంటీజర్స్ ఇట్లా ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, మాల్కర్ ఫార్ములాని డబల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ 0.5 డబల్ చేస్తే 1, 0.5 డబల్ చేస్తే 1, 1.5 డబల్ చేస్తే 3, 113 అంటే A1 వచ్చింది, B1 వచ్చింది, C3 వచ్చింది, అంటే ABC3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎంపికల్ ఫార్ములా చేస్తే ఈ క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ ఇయర్లో కెమికల్ బాండ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, డైపోల్ మూమెంట్ మీద అడిగాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అడిగాడు. ద డైపోల్ మూమెంట్ ఆఫ్ NF3 ఈజ్ గ్రేటర్ దెన్ NH3 అన్నాడు. డైపోల్ మూమెంట్ అంటే తెలుసు కదా, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. NF3 కంటే NF3 ఈజ్ ద గ్రేటర్ దెన్ NH3 అన్నాడు. రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు చూడండి, ఇక్కడ NF3 డైపోల్ మూమెంట్ ఎప్పుడైనా ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. లోన్ పేర్స్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ పెట్టాలి ఎప్పుడైనా. సో అన్ని వైపులు ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది. మొత్తం 0 కాదు, ఎందుకంటే ఇది పిరమిడల్ షేప్లో ఉంటుంది కాబట్టి 0 కాదు, బట్ తక్కువ ఉంటుంది కంపారిటివ్ NH3. ఇప్పుడు NH3 ఎందుకు కూర్చోండి, ఇక్కడ H ఇస్తుంది, ఇటు ఇస్తుంది, ఇది అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎంతో కొంత మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ NH3 డైపోల్ మూమెంట్ ఈజ్ ద హయ్యర్ దెన్ ద NF3. రాంగ్ ఆప్షన్ అది. దాని తర్వాత 3 కెమికల్ ఫార్మ్స్ ఆఫ్ కెన్ బి డ్రాన్ ఫర్ CO3-2 అంటే H2CO3 కార్బోనిక్ యాసిడ్, H2CO3 రెండు Hలు వేయాలనుకోండి, CO3 మైనస్. ఇప్పుడు దీన్ని 3 ఫామ్లో రాసుకోవచ్చు, కెమికల్ ఫార్మ్స్. అంటే ఒకసారి ఈ బాండ్ షిఫ్ట్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ O మైనస్, మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటే డబుల్ బాండ్ O మైనస్. అంటే 3 ఫార్మ్స్ రాసుకోవచ్చు దీనికి, ఎందుకంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒకసారి ఈ రెండింటి మీద పెట్టుకోవచ్చు డబుల్ బాండ్, ఒకసారి డబుల్ బాండ్ దీనికి మూడింటికి ఉంటాయి కాబట్టి 3 ఫార్మ్స్ రాసుకోవచ్చు. ఇది కరెక్ట్ ఆప్షన్. అండ్ తర్వాత 3 రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద డ్రాన్ ఫర్ ఓజోన్ స్ట్రక్చర్ కూడా మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉండేది. ఓన్లీ 2 ఫార్మ్స్ ఉంటుంది ఓజోన్కి. ఏముంటుంది చెప్పండి ఒకసారి డైరెక్ట్గా. ఇది ఒక ఫామ్. దాని తర్వాత నెక్స్ట్ ఇటు డబుల్ బాండ్ పెట్టుకొని సింగిల్ బాండ్ పెట్టుకొని ప్లస్. ఓకేనా, దిస్ ఈజ్ ద 2 స్ట్రక్చర్ రాస్తాం. 3 అన్నాడు కాబట్టి అది రాంగ్ ఆప్షన్. తర్వాత BF3 యాజ్ నాన్ జీరో డైపోల్ మూమెంట్. BF3 ఈజ్ అ నాన్ జీరో అన్నాడు, జీరో డైపోల్ మూమెంట్ BF3 బికాస్ ఆఫ్ BF3 ఈజ్ ద ప్లేనార్ అంటే మ్యాక్సిమం ఆల్వే క్యాన్సిల్ అయిపోతుంది. ప్లేనార్ లీనియర్ కానీ ప్లేనార్ ఉన్న కాంపౌండ్స్ ఆల్రెడీ జీరో ఇఫ్ సిమిలర్ ఐటమ్స్ ఉంటే డైపోల్ మూమెంట్ 0 అయిపోతుంది. బట్ నాన్ జీరో అన్నాడు, జీరో డైపోల్ మూమెంట్ కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద 3 కెమికల్ ఫార్మ్స్ ఆఫ్ ద CO3-2. ఇది కూడా మనకి ఫస్ట్ ఇయర్ క్వశ్చన్. సో ఇవి మనకి ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, ఒకసారి చూడండి ఓవరాల్గా మనకి అటామిక్ స్ట్రక్చర్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, క్వాంటమ్ నెంబర్స్ మీద అడిగాడు, ఇంకొకటి అడిగాడు దీంట్లో, ఇంకొకటి రేడియస్ మీద అడిగాడు. రేడియస్ ప్రాబ్లం మనకి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుంది కదా మనకి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 13.6 Z²/N². ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఆ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ రేడియస్ మీద అడిగాడు ప్రాబ్లమ్. ఒకదాన్ని ఇచ్చాడు, ఒకదాని రేడియస్ ఇచ్చాడు, ఇంకో దాని రేడియస్ కనుక్కున్నాడు. ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ N సబ్షెల్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ సబ్షెల్ వస్తుంది. Z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. ఓకేనా, ఇది వస్తే వస్తుంది అటామిక్ స్ట్రక్చర్, ఇంకోటి క్వాంటమ్ నెంబర్స్. అండ్ తర్వాత నెక్స్ట్ క్లాసిఫికేషన్ పీరియాడిసిటీలో ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అడిగాడు, ఇంకొకటి అయనేషన్ ఎంథాల్పీ ఆర్డర్ అడిగాడు. థర్డ్ చాప్టర్ ఏం అడిగాడు, హైడ్రోజన్ బాండింగ్ మీద అడిగాడు. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు ఇది డైపోల్ మూమెంట్ మీద. అండ్ తర్వాత థర్మోడైనమిక్స్ మీద అడిగాడు మనకి, థర్మోడైనమిక్స్ మీద సిస్టమ్స్ మీద హీట్ ఎక్స్చేంజ్ అవి ఉన్నాయి కదా, అవి అడిగాడు థర్మోడైనమిక్స్ మీద. అండ్ స్టాయికోమెట్రీలో ఆల్రెడీ మీకు ఆక్సిజన్ స్టేట్స్ చాలా అడిగాడు. ఫస్ట్ ఇయర్ జీవోసి నామక్లేచర్ అడిగాడు. సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మీద ఈసారి ఇవి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇవి ప్రీవియస్ కంటే చాలా ఈజీ క్వశ్చన్స్, చాలా చిన్న క్వశ్చన్స్. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.